మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. భాగ్యనగరాన్ని వరుణుడు బెంబలెత్తిస్తూనే ఉన్నాడు. పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వానకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. బుధవారం గురువారం కురిసిన వర్షానికి చాలా కాలనీల జనం వరదతోనే సావాసం చేస్తున్నారు. బల్దియా, హైడ్రా, DRF సిబ్బంది వరద నిలిచిన ప్రాంతాల్లో నీటి తొలగింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. బహదూర్పుర, నాంపల్లిలో 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరుణుడి ప్రతాపానికి హైదరాబాద్ ప్రజలు హడలిపోతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి భాగ్యనగరంలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. చినుకు పడితేనే నగరవాసి వెన్నులో వణుకు పుడుతోంది. కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్లో జోరువాన కురిసింది. కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని లంగర్ హౌస్, గోల్కొండ, జియాగూడ ప్రాంతాలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్, తాళ్లగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం పడింది. బంజారాహిల్స్, పంజాగుట్ట, మణికొండ, చార్మినార్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ఖైరతాబాద్, మెహదీపట్నం, నానల్ నగర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ కావటం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్మశాన వాటిక గోడ కూలిపోయి 2 కార్లు ధ్వంసమయ్యాయి. శ్మశానపు గోడను ఆనుకుని పార్క్ చేసి ఉన్న వాహనాలపై పడడం వల్ల దెబ్బతిన్నాయి. వాహనదారుల్ని ఇతర మార్గాల్లో పోలీసులు పంపించారు. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సోమాజిగూడ సర్కిల్ కు ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు చేరింది. ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ నత్తనడకన సాగింది. మోకాల్లోతు నీరు నిలవడంతో వాహనదారులు, సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద చేరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. బాగ్లింగంపల్లిలోని శ్రీరాంనగర్ బస్తీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ముంపు బారిన పడిన కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో మరిన్ని మోటార్లతో నీటిని బయటకు తోడేస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వర్షం వచ్చిందంటే శ్రీనగర్, కృష్ణానగర్ కాలనీల పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. రోడ్లపై వరద ప్రవాహం నదుల్ని తలపిస్తోంది. కృష్ణానగర్లో వరదలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు అతి కష్టం మీద కాపాడారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం కురవడంతో ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. కేసీఆర్ కాలనీ, గబ్బిలాలపేట, దొండతోట, పాపయ్యనగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే చెన్నాపురం, మల్కారం చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. రోడ్ల మీద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. కార్యాలయాలు ముగిసే సమయంలో వర్షం దంచికొడుతుండడం వల్ల నగరవాసులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా హైడ్రా, GHMC, ట్రాఫిక్, SDRF బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. మరోసారి హైదరాబాద్లో భారీ వర్షం పడినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.